తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఫ్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క. హైడ్రా ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ధరణి భూభారతి రికార్డులో అక్రమంగా పట్టా చేయించుకున్నారని గిరిజనుల రైతుల ఆందోళన. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో 6 భక్తులు మృతి చెందారు. టోకెన్ల కోసం బైరాగి పట్టెడు వద్ద ఉన్న పద్మావతి పార్కులో భక్తులను ఉంచారు. టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు క్యూ లైన్ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకు క్యూ లైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. రియా హాస్పిటల్లో మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. టీటీడీ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. దీనికి మనం ఎవరిని నిందించలేమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. చింతించడం తప్ప మనం చేసేది ఏమీ లేదని చెప్పారు. తొక్కిసలాట జరుగుతుందని ముందే చెప్పానని, పోలీసులు మేము చూసుకుంటామని చెప్పారని తెలిపారు. నాకు తెలుసు గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ, అవన్నీ అబద్దాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్. గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాల్లో ముడిపడి ఉన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నతనంలోని మంచి పోషక ఆహారాన్ని అందించడం ద్వారా వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. వారిపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అన్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం తలుపునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ విద్యుత్ ఉప కేంద్రాన్ని 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా రేవల్లి మండలంలో తలుపునూరు గ్రామం, తలుపునూరు తండా, రేవల్లి, కేశంపేట, తుడుకుర్తి గ్రామాల పరిధిలో గృహ వ్యవసాయ భూములను కరెంటు ఇవ్వనున్నారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఒక గ్రామ ఆర్టిస్టులను పొందారు అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో కేటీఆర్ ఊరట లభించలేదని ఆరోపించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పాల్పడ్డారని విమర్శించారు. మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎందుకంటే హాస్పిటల్ టూరిజం మేనేజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఎంటైర్ వరల్డ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి అంశము. దీనికి ఎలా ఎండ్ ఫర్ ది సబ్జెక్ట్. కాబట్టి మీరు ఈ ఇన్స్టిట్యూషన్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ లో మీరు నూతనంగా అడ్మిషన్ పొందలేదు. వెల్కమ్ టు ఫ్రెషర్ పార్టీ చేసుకున్న సందర్భంగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. కూడా మీ అందరూ కూడా నేను కూడా 30 సంవత్సరాల కింద స్టూడెంట్ లీడర్గా విద్యార్థులతో అనేక ఇష్యూస్ మాట్లాడాలి. ఈరోజు మార్పు వచ్చిన సమాజంలో విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ విద్యా సంస్థలు అనేకమైనటువంటి నూతనమైనటువంటి అంశాలతోటి భవిష్యత్తులో ఏ విధంగా
జీవిత గమ్యాన్ని చేరాలనే ఆలోచనతో ఉండేటువంటి కోర్సులు తీసుకొచ్చి అందులో ఈ విద్యా సంస్థ సన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే ఆ ప్రచారం అంతా ఈరోజు తిప్పి కొడుతూ ఒక్కొక్కటిగా నువ్వు చేసిన అవినీతి చిట్టాలు ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఒక స్కామ్ ద్వారా ఆలోచించి స్కీమ్ తీసుకొచ్చిన అనే విషయాలు ఈరోజు బయటికి వస్తుంటే ఏది పడితే మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా నీ డ్రామాలు ఆపి ఏసీబీ విచారణలో నువ్వు మొత్తం కూడా సహకరించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడు తప్ప ఇటువంటి డ్రామాలు ఇటువంటి నాటకాలు ఆడితే తెలంగాణ సమాజం నిన్ను గానీ నీ కుటుంబాన్ని గానీ నమ్మే పరిస్థితి లేదని మరొకసారి గుర్తు చేస్తున్నా. హైదరాబాద్ హోటల్ మారియట్లో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ 20 years ఆఫ్ ఎక్సలెన్స్ ప్రెసెస్ పార్టీ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా టూరిజం కోర్సులు భవిష్యత్తుకి బాటలు వేస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా టూరిజం పాలసీ తీసుకువచ్చిందని చెప్పారు. టూరిజం మేనేజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఎంటైర్ వరల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి అంశము. దీనికి దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ది సబ్జెక్ట్. కాబట్టి మీరు ఈ సన్ ఇన్స్టిట్యూషన్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మీరు నూతనంగా అడ్మిషన్లు పొంది ఈరోజు వెల్కమ్ టు ఫ్రెషర్ పార్టీ చేసుకున్న సందర్భంగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మీ అందరూ కూడా నేను కూడా ఒక 30 సంవత్సరాల కింద స్టూడెంట్ లీడర్గా విద్యార్థులతో అనేక ఇష్యూస్ మాట్లాడడం. ఈరోజు మార్పు వచ్చింది సమాజంలో. విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వాలు లేదా విద్యా సంస్థలు అనేకమైనటువంటి నూతనమైనటువంటి అంశాలతోటి భవిష్యత్తులో ఏ విధంగా జీవిత గమ్యాన్ని చేరాలనే ఆలోచనతో ఉండేటువంటి కోర్సులు తీసుకొచ్చి అందులో ఈ విద్యా సంస్థ సన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే ఈ నెల 6న హైడ్రా నిర్వహించిన ప్రజావానికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. తమకి మల్లారెడ్డి మార్గం లేకుండా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాల ఆధారాలు చూపించమని కమిషనర్ కోరారు. నిజాయితీ లేకుండా అమెరికాలో 15,800 ఎకరాల్లో కారు చిచ్చు బీభత్సవం సృష్టించింది. ఈ కారు చిచ్చు కారణంగా 5గురికి మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. అంతేకాకుండా సుమారు $50 బిలియన్ల నష్టం వాటిల్లిందని సమాచారం. వెలిమొల గ్రామంలో ధరణి భూభారతితో రికార్డులో లేని భూములను సర్వే నెంబర్లు సృష్టించి సంబంధం లేని వ్యక్తుల పేరిట పట్టా చేసిన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల రెవెన్యూ అధికారులు వెలిమొల తండాలో అపర్ణ మైఫెయిర్ కనెక్షన్ కంపెనీ వందలాది మంది పోలీసులతో నిండిపోయింది. 84 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు భూములను అక్రమంగా పట్టా చేయించుకున్నారని రైతుల ఆందోళన చేపట్టారు. Please like, share and subscribe Sneha TV.